ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరిని రిలీజ్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ 5 సార్లు ట్రోఫీని అందించాడు. 2013లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక తొలి ట్రోఫీని గెలిపించాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లో విజేతలుగా నిలబెట్టాడు. ముంబై ఇండియన్స్ ట్రోఫీని అందుకుని 4 ఏళ్లైంది. ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు రోహిత్ ను తప్పించి కెప్టెన్సీ అప్పగించిన జట్టు తీరులో మార్పు రాలేదు. ఈసారి మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బూమ్రాలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మను టీం నుంచి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే 5 టీంలు పోటీ పడే అవకాశం ఉంది. మొదటిగా పంజాబ్ కింగ్స్ టీం సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తుంది. 2024 సీజన్ లో శేఖర్ ధవన్, శామ్ కరణ్ కెప్టెన్సీ చేసిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరలేదు. అందుకని హిట్ మ్యాన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. రెండవదిగా లక్నో సూపర్ జైంట్స్ ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో లక్నో కూడా రోహిత్ శర్మను వేలంలో తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థర్డ్ ప్లేస్ లో ఆర్సీబీ ఉంది. టైటిల్ కోసం సీజన్ ఆరంభం నుంచి ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా హిట్ మ్యాన్ కోసం వేలంలో పోటీ పడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే టీంలో ఉంటే ప్రత్యర్థులకు ఇక హడలే. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రోహిత్ శర్మ కోసం ఎదురు చూస్తున్నట్లు కనబడుతుంది. రిషబ్ పంత్ విడనాడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించవచ్చు. చివరిగా వేలంలోకి రోహిత్ శర్మ వస్తే కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సో వీళ్ళలో హిట్ మ్యాన్ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో కామెంట్లో పెట్టండి.